హలో అండి, వెల్కమ్ టు లక్ష్మీ చౌదరి లాగ్స్. ఈరోజు మీకు నేను భద్రాచలంలో ఉన్న రామయ్యని చూపిస్తాను, చూడండి. ఈ స్టెప్స్ మనకి చాలా మూవీస్లో కనిపిస్తాయండి. చాలా మూవీస్ షూటింగ్ ఇక్కడ జరిగాయి. అలాగే ఈ ఫ్రంట్ ఉన్నది ద్వార దర్శనం అంటారండి. మనకి ముక్కోటి అయిపోయిన నెక్స్ట్ డే ద్వార దర్శనం చూపిస్తారు కదా, ఇక్కడ నుంచి అండి. ఈ ఫ్రంట్ మిథిలా నగరం అంటారండి. ఇక్కడే రాముల వారి కళ్యాణం చేస్తారు ఎవ్రీ ఇయర్ కూడా. అలాగే ఇక్కడ కోలాటం అవి చాలా బాగా ఆడతారండి. ఇది రామాలయం అండి. ఈ పక్కన మనకి కొబ్బరికాయలు అవి కొడతారండి, ముడుపులు చెల్లించుకుంటారు. ఈ ఫ్రంట్ ఉన్నది ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. దర్శనం అయిపోయాక చాలామంది వచ్చి ఇక్కడ కూర్చుంటారు. ఇది స్టార్టింగ్ ఎంట్రీ అండి. ఈ స్టెప్స్ నుంచి ఎక్కాలి. నాకు డ్రెస్ అంత కంఫర్టబుల్గా లేదు, అందుకే నేను స్లోగా ఎక్కుతున్నానండి. ఫస్ట్ టైం వీడియోకి వాయిస్ ఇస్తున్నాను, ఎలా ఉన్నా ఏమనుకోకండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. స్టెప్స్ అయితే ఎక్కేసానండి. ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. యాక్చువల్లీ ఫోను నాట్ అలౌడ్ అండి, బట్ మనకి తెలిసిన ఒక ఆయన ఉండడం వల్ల తీసుకెళ్ళనిచ్చారు. గర్భగుడిలో అయితే మాత్రం ఏం తీయలేదండి. దర్శనం కూడా మనకి తొందరగానే అయిపోయింది. ఈ లోపలండి క్యూ కట్టాను. ఇక్కడ మనకి నిత్య కళ్యాణం చేస్తారనమాట. ఇక్కడ డైలీ నిత్య కళ్యాణం చేస్తారు. నిత్య కళ్యాణం చేయించుకున్న వాళ్ళు ఇక్కడ క్యూ కట్టి లోపలికి వెళ్తారండి. నిత్య కళ్యాణం అయిపోయిన తర్వాత స్వామివారిని ఒక ప్రదక్షిణలా చేస్తారు. వెనకాలే నేను వెళ్ళాను. మనకి లోపల ఉన్న స్వామివారు అమ్మవారండి. అలాగే ఇక్కడ మనం భక్తిగా నమస్కారం చేసుకొని చెవి పెట్టి వింటే మనకి రామ్ 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 అని వినిపిస్తుందండి. నాకు దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందండి. 2 times చేసుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే మనకి వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. ఆయన దర్శనం కూడా నేను చేసుకున్నాను. అర్చన అవి చేపించుకొని బయటకు వచ్చానండి. ఇంకా ఇది భద్రాచలం అండి. నాకు దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందండి. ఈరోజు సాటర్డే అవ్వడం వల్ల రష్గా ఉంది. ఫుల్ రష్గా ఉన్నా నాకు మాత్రం దర్శనం తొందరగా అయిపోయింది. 2 times చేసుకున్నాను. ఐఎమ్ సో హ్యాపీ టుడే. ఇది గోదావరి అండి. అసలు అక్కడ నుంచొని చూడగానే ఎంత ప్రశాంతంగా ఉందంటే, చల్లటి గాలి వచ్చిందండి. అసలు అక్కడ నుంచి రావాలనిపించలేదు, ఇంటికి అక్కడే ఉండాలనిపించింది. ఇది కరకట్ట అండి. చాలా బాగా జరిగిందండి ఈరోజు. మా అక్క అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు తీసుకెళ్ళారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.